తమిళనాడులో విజయ్ దళపతి విజయం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉందని, జగన్మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు కలిసున్న ఫోటోని విజయ్ గారి ప్రచారంలో వాడారు. అది కూడా బాగా కలిసొచ్చింది విజయ్ గారికి. అందుకే ఈరోజు ఆయన అంత మెజారిటీతో గెలిచారు అని చెప్పి 'ఆర్‌కే రోజా' గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె కామెంట్స్‌ని ఎలా చూస్తారండి అసలు? కామెంట్స్‌ని ఎలా ఏది గెలిస్తే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి వంత పాడతాము. అదే ప్రచారం బాగా చేసుకుంటాము. నువ్వు స్టాలిన్‌కి ఒక జెండా తీసుకెళ్ళి, స్టాలిన్ ఫోటో యేసుకొని, స్టాలిన్ తరపున ప్రచారం చేసి, ఏ రకంగా అయితే చేసావో ఇయాల స్టాలిన్ ఓడిపోవటానికి ముఖ్య కారణం నీ ఐరన్ లెగ్గేనమ్మా. మరి ఇంతకుముందు కాలం నాటి నుంచి చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి దగ్గరకు పోంగానే రాజశేఖర్ రెడ్డి ఓడిపోయాడు. తర్వాత తెలుగుదేశంలోకొత్తే తెలుగుదేశం ఏ పరిస్థితొచ్చింది. మరి నేనే గెలిచాను. నన్నిట్ట ఐరన్ లెగ్ అన్నారు. మరి ఒక మహిళని ఈ రకంగా కించపరిచారు. ఇప్పుడు నేను గెలిచానని చెప్పి విర్రవీగి అసెంబ్లీలో నువ్వు మాట్లాడే మాటలు, మహిళ మాట్లాడే మాటలు గాకుండా ఎట్ట చేశావో గత 5 సంవత్సరాల్లో నీ హవా చూసారు. అదే విధంగా ఏందంటే ఇక్కడెక్కడ మనకు పప్పులు ఉడకట్లేదు. నగర్‌లో తరిమి కొట్టారు. మరి ఇక్కడ మన పుట్టిల్లు ఇదనుకో, మరి ఇక్కడి నుంచి నన్ను తరిమి కొట్టారు గాబట్టి, అక్కడ బోయి తమిళ్ వాళ్ళని బాగు చేత్తానని చెప్పేసి పాపం స్టాలిన్ పక్కన నువ్వు చేరావు గాబట్టి, కనీసం ప్రతిపక్ష హోదా గూడా లేకుండా స్టాలిన్ ఓడిపోవటానికి కారణం మాత్రం నీ ఐరన్ లెగ్గే అని జెప్పి వాళ్ళు బాగా నమ్ముతున్నారు. అందుకని మరి సోషల్ మీడియాలో మీరెట్టయితే ఇవాళ విజయ్ గెలవంగానే, మరి మేము విజయ్‌కి మా అన్న బొమ్మ బెట్టుకున్నాడు హ్మ్. అంటే, మీ అన్న బొమ్మ బెట్టుకోంగానే అక్కడెక్కడో తమిళ్‌లో వాళ్ళందరూ అర్థం జేసుకొని మీ అన్న అక్కడ గెలిచాడు గానీ, అదే బొమ్మ బెట్టుకొని మీ అందరూ 175 మంది ఈ నియోజకవర్గాల్లో తిరిగారుగా. మీ అన్న బొమ్మకి ఇక్కడ విలువ లేదు. అయితే మీ అన్నకి ఓటుకనేది విలువ లేదు. మరి లేతే మీ అన్న జేసే పనులకు విలువ లేదు గాబట్టి, మా అన్న అక్కడ జేశాడని జెప్పి, ఎవడు గెలిత్తే వాడి ప త పర్ తరపున మాట్లాడటం, అట్లా ఫేక్ ప్రచారాలు జేస్తంటే మిమ్మల్ని అందరూ ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లోనే మిమ్మల్ని ఇది జేశారు. ఇప్పుడేం జేశారంటే పాపం తమిళోళ్ళు గూడా మీరు ఎట్టాంటోళ్ళో గమనించారనమాట. అందుకని చెప్పి అసలు నువ్వు ఎవరికైతే సపోర్ట్ జేశావో, ఇవాళ స్టాలిన్ అయితే ఏ రకంగా అయితే సపోర్ట్ జేసావో ఆయన ఓడిపోవటానికి ఎమ్మెల్యే కనీసం గెలవలేకపోయారు. ఆయన సీటు కూడా ఆయన గెలవలేకపోయాడు. హ్మ్. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాడు నీ ఐరన్ లెగ్ ప్రభావం అది. మరి కేసీఆర్‌కి సపోర్ట్ జేసావు. కేసీఆర్ మరి విందు భోజనం పెట్టావు. నీ ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టావు. హ్మ్. ఆ విందు భోజనం పెట్టిన ప్రభావం ఏమో పాడు. ఆ తర్వాత ఆయనకి సీఎం అయ్యే ఇది లేకుండా ఆయనకు ఆరోగ్యపరంగా గూడా దెబ్బతింటం. మరి కుటుంబ పరంగా కూడా వాళ్ళు దెబ్బతింటం అట్ట జరిగింది. మరి ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయితే ఇయాల ఏ పరిస్థితిలో ఉందో చూసాం. హ్మ్. అందుకని చెప్పి నీకు నువ్వు గొప్పలు చెప్పుకొని, నేనేదో చేస్తాను, నా చేతిలో మాయాజాలం ఉంది. ఎవరిని హార్మ్ అనంగానే వాళ్ళు గెలుస్తారని చెప్పి నువ్వు అనుకునే అపోహ మాత్రం ఇక నుంచి తొలగించుకొని, మరి భూమి మీద నడవటం నేర్చుకొని, భూమి మీద ఏ స్థితిలో అయితే ప్రజలకి ఏ అవసరాలుండాయో అయి జేత్తే బాగుంటది. అంటే అట్ట గాకుండా నువ్వు నువ్వు సొంత డబ్బా గొట్టుకొని ఇక్కడ ఏదో సామెత చెబుతారు. "ఒండూరులో ఉసిరిగాయ, పొరుగురులో తాటికాయ" అన్నట్టుగా ఈ హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో నువ్వు ఉసిరిగాయ లాంటి దానివి. మరి తమిళం పోయి అక్కడ చేస్తే తాటికాయలాగా అవుతాననుకున్నావు. పాపం స్టాలిన్‌ని కూడా ఉసిరిగాయే చేశావమ్మా. హ్మ్. అందుకని చెప్పేసి నువ్వు ఎవరి తరపున మాట్లాడొద్దు. ఏమి ఇది చేయొద్దు. కామ్‌గా ఉండి మరి ఇప్పుడు ఇంతకుముందు చేసావుగా ప్రోగ్రామ్‌లు, జబర్దస్త్ ప్రోగ్రామ్‌లు చేసావు. మరి నీ ఉపాధి కోసం ఏదో ఒకటి ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్‌లు చేసుకో. లేదంటే నాకు ఇది ఉండదాంతో సంతృప్తి చెందుతున్నాను. నా ఇక నుంచి నా జీవితంలో మరి నా పిల్లలకి, నా భర్తకి మరి అన్నీ తీర్చిదిద్దుకుంటానని జెప్పంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే బాగుంటది. అంటే మొదటి నుంచి కూడా విజయ్ గారు జగన్మోహన్ రెడ్డినే ఫాలో అవుతున్నారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు గాని, అలాగే ఆయనేసుకున్న డ్రెస్ కోడ్‌ని కానీ ఇవన్నీ ఫాలో అవుతున్నారు. అవన్నీ కూడా బాగా కలిసొచ్చాయి విజయ్‌కి తన గెలుపు విషయంలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉందావిడ. ఆవిడ మాట్లాడుతుంది. మరి విజయ్‌కి ఇంతకుముందు ఆయనేం జేశాడు, ఇప్పుడు 6 సిలిండర్‌లు ఇస్తానని చెప్పి ఒక ఇదైతే జెప్పాడు. మీ హ్మ్. అన్న ఒక సిలిండర్ గూడా ఇవ్వలా. మరి ఆ సిలిండర్‌కి సబ్సిడీ గూడా ఇవ్వలా. ఉచిత మరి బస్సు. ఉచితాలు అనేది ఎట్లా జేస్తున్నానో మరి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ హ్మ్. బస్ మీ అన్న హయాంలో లేదు. హ్మ్. ఇప్పుడుంది. నీ అన్న ది ఫాలో అయ్యాడంటే కనంటే మరి చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యాడంటే మాత్రం బాగుంటది. హ్మ్. అది దెలుసుకొని మాట్లాడకుండా అన్నీ మా అన్నని ఫాలో అవుతున్నా అంటే, మీ అన్నని ఫాలో అయితే పాపం నిజంగానే ఆయన గూడా అక్కడ ఓడిపోయేవాడు. అందుకని అట్ట ఫాలో అవ్వలేదమ్మా. నువ్వేదో చెప్తే మా అన్నని ఫాలో అయ్యాడు, గెలిసాడని చేతే మేరుబాని పొంది మరి ఫ్యూచర్‌లో నాకేమన్నా ఉపయోగపడతాని అక్కడ స్టాలిన్ దగ్గర ఒక ఒప్పందాలు గూడా జరిగినియి. నామినేటెడ్ పోస్టుల్లో ఏదో ఒక పోస్ట్ ఇచ్చేటట్టుగా గూడా ఆయన గెలిస్తే స్టాలిన్ గెలిసి అక్కడ ముఖ్యమంత్రి అయితే, హ్మ్. మరి నామినేటెడ్ పోస్టుల్లో ఏదో ఒక పోస్ట్ ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక అపోహ ఉంది. మరి ఎట్టాగో రాష్ట్రంలో మనుగడ లేదు. మరి పక్క తమిళలో గొన్నా బొయ్యి మనుగడ తెచ్చుకుందాం అని చెప్పి చూసిన దానికి నీకు ఏ విధమైన మనుగడ లేకుండా పోయింది. ఇక నుంచి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బావుంటది. ఇంతకు ముందు రోజుల్లో, పిచ్చి రోజుల్లో నువ్వేది చెబితే అది నమ్మారు. ఏంటంటే ఇవాళ ఏ విధంగా అయితే విజయ్ గారు వచ్చాడో కొత్తగా
మరి అదే విధంగా మీ అన్నొచ్చాడు. అది జేస్తా, ఇది జేస్తా, దాన్ని అది జేస్తా అని జెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏమీ చెయ్యలేరని గత 5 సంవత్సరాల్లో అర్థమైంది కాబట్టి మిమ్మల్ని మొత్తాన్ని మడిసి ఇంట్లో కూర్చోబెట్టారు.